హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి టిప్ అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. అదేవిధంగా మన బాడీకి ఎంతో చల్లదనాన్ని ఇచ్చే ఒక మంచి రెసిపీ కూడా చూపించబోతున్నాను. స్టవ్తో పని లేకుండా, ఉడికించాల్సిన అవసరం లేకుండా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. సమ్మర్లో ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మన బాడీని ఎంతో కూల్గా చేసిన వాళ్ళు అవుతాము. ఎంతో ఈజీ కూడా. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, తాటి నుంజలతో ఒక మంచి స్వీట్ అండి. మిల్క్ షేక్ అని చెప్పవచ్చు, లేదా తాటి నుంజల స్వీట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు తాటి నుంజల పై నుండి తొక్కను ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ముఖ్యంగా ఈ తాటి నుంజలను వలిచేటప్పుడు మన గోర్లల్లో గుచ్చుకొని చాలా నొప్పి అయితే వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎన్ని తాటి నుంజలనైనా సరే నిమిషాల్లో తీసుకోవడానికి మంచి టిప్ షేర్ చేయబోతున్నాను. ఇక్కడ గమనించారు కదా, ఇలాంటి షార్ప్ ఎడ్జెస్ ఉండే స్పూన్ కానీ లేదా పీలర్ కానీ యూజ్ చేసి నీట్గా తొక్కనంతా క్లీన్ చేసుకోవచ్చండి. గోరుతో తీస్తూ ఉంటాము, ఆ గోరులో గుచ్చుకొని చాలా నొప్పి వస్తుంది అన్నీ వలిచే లోపల. మేమైతే సమ్మర్లో బాగానే వీటిలంతా తింటూ ఉంటాం. చాలా హెల్దీ, మన బాడీకి చాలా చల్లదనాన్ని ఇస్తుంది. తాటి నుంజలే కాదండి, ఆ తొక్కలతో కూడా ఒక మంచి టిప్ ఉంది, మీకు షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా స్పూన్ తీసుకొని షార్ప్ ఎడ్జెస్ ఉండే స్పూన్ అయితే బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది. తొక్కంతా ఈజీగా కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా తీసేసుకోవాలి. మన గోర్లకు కానీ ఏళ్ళకు కానీ ఎలాంటి నొప్పి అనేది రాదు. ఎన్ని తాటి నుంజలనైనా ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవి చాలా లేతగా ఉన్నాయి. ఈ లేతగా ఉండే తాటి నుంజలతో ఒక మంచి స్వీట్ అయితే మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఈ తాటి నుంజలు ఎవరైనా తీసుకోవచ్చండి, అంటే షుగర్ ఉండే వాళ్ళు కూడా. ఈ విధంగా తొక్కంతా తీసుకొని ఎన్ని తిన్నా ఏమీ కాదు. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల మనకు మలబద్ధకం రాకుండా ఉంటుంది. దీంట్లో ఉండే చాలా మంచి గుణాల వల్ల మన బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది. చాలా మంచిది. సీజనల్గా దొరికే ఈ తాటి నుంజలు ఎవ్వరు కూడా వదలకుండా ఇవి దొరికిన రోజులు తీసుకొని తినడం చాలా మంచిది మన హెల్త్కి. ఈ సమ్మర్ నుంచి మన శరీరాన్ని రక్షించడానికి ఒక మంచి ఆయుధం అని చెప్పవచ్చు తాటి నుంజలు. ఈ విధంగా స్పూన్తో అయితే ఈజీగా ఎన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ చాలా లేత తాటి నుంజలు ఉన్నాయండి. దీంతో ఇలా పీలర్తో తీస్తూ ఉంటే తాటి నుంజ కూడా వస్తూ ఉంది. అందుకనేసి నేను పీలర్ని ఎక్కువ యూజ్ చేయలేదు. మామూలుగా కొద్దిగా గట్టిగా ఉండేటివి అయితే ఈ తొక్క తీయడం పీలర్తో చాలా ఈజీ. మీకు ఏది కరెక్ట్ వే అనిపిస్తే దాంతో అయితే తీసుకోండి. గోరుతో అయితే తీసుకోవద్దు. 2-3 రోజులు గోరులో గుచ్చుకొని చాలా నొప్పి పెట్టేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈజీగా స్పూన్తో ఎన్ని తాటి నుంజలు అయినా సరే ఇలా పీల్ చేసుకోవచ్చు. ఇలా నేను అన్ని తాటి నుంజల్ని స్పూన్తోనే తీసాను, మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ పీలర్ని అయితే యూజ్ చేస్తున్నాను. లేతగా ఉండడం వల్ల పీలర్తో తీయడం ఇక్కడ కష్టమైంది. అందుకని పీలర్ పక్కన పెట్టేసి ఈ స్పూన్తోనే మొత్తం తాటి నుంజలు అయితే నేను పీల్ చేసేసాను. అన్నీ పీల్ చేసిన తర్వాత తొక్కలు చూడండి ఈ విధంగా ఉన్నాయి. ఈ తొక్కలతో మనము మన బాడీ పైన ఎక్కడైనా సరే చెమటకాయలు వచ్చినప్పుడు ఇలా రుద్దామంటే చెమటకాయలన్నీ పోతాయండి. మనము చెమటకాయల పౌడర్ వాడుతూ ఉంటాము, దాంతో అవసరం లేకుండానే ఈ తొక్కలను యూజ్ చేసి మనము చెమటకాయలను పోగొట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ వాటర్ని మొక్కలకు ఇవ్వడం వల్ల వేడి నుంచి ఆ మొక్కలు కూడా రక్షింపబడతాయి. ఆ తొక్కలనంతా మనం కంపోస్ట్లో వేసుకున్నామంటే కంపోస్ట్ రెడీ అయిపోతుంది. కంపోస్ట్ బిన్లో వేసామంటే చక్కగా కంపోస్ట్గా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు ఒక స్వీట్ చూపిస్తానని చెప్పాను కదా, దీంట్లోంచి కొన్ని తాటి నుంజలు అయితే తీసేసాను.
5-6 తీసేసి పక్కన పెట్టేశాను. యాక్చువల్గా ఇవంతా కూడా 1.5 డజన్, 6 తీసేస్తే 1 డజన్ అనుకోండి, 10 to 12 ఉంటాయి ఈ తాటి నుంజలు. వీటిల్నంతా కూడా నేను ఇప్పుడు మ్యాషర్ సహాయంతో చక్కగా మ్యాష్ చేస్తూ ఉన్నాను. లేదు మ్యాషర్ లేకపోతే చేత్తో అయినా చక్కగా మనము నలిపేసినామంటే లేతగా ఉంటే మ్యాష్ అయిపోతాయి. మరీ మెత్తటి పేస్ట్గా లేకుండా సన్న సన్న ముక్కలుగా అయితే ఉండాలి. ఇవి మ్యాష్ చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీటు. చాలా ఈజీ, చిన్న పిల్లలైనా సరే చేసుకోవచ్చు. అదేవిధంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఈ స్వీట్ని అయితే తాగుతారు. స్వీట్ ఏంది తాగుతారు అనుకోదు, మిల్క్ షేక్ లాగా అన్నమాట. ఇది మిల్క్ షేక్ అని చెప్పవచ్చు, తాటి నుంజల మిల్క్ షేక్. నేనైతే తాటి నుంజల స్వీట్ అనే అంటూ ఉంటాను ఇంట్లో. మా పిల్లలకి కానీ మా ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఇది చాలా చాలా ఫేవరెట్ అని చెప్పవచ్చు ఈ స్వీటు. ఇలా అంతా మ్యాష్ చేసుకున్న తర్వాత మీరు గమనిస్తున్నారు కదా, మరి మెత్తగా కాకుండా ఆ ముక్కలు అనేది తగులుతూ ఉండాలి మనం ఇవి తాగేటప్పుడు. దీంట్లోకి నేను కాచి చల్లార్చిన పాలైతే కొద్దిగా తీసుకుంటున్నాను. అదేవిధంగా స్వీట్ తగ్గట్టు మనం తినే స్వీట్ని బట్టి చక్కెర కూడా యాడ్ చేశాను. అదేవిధంగా ఇలాచీ పౌడర్ కూడా 1/4 టీ స్పూన్ వేస్తున్నానండి. పౌడర్ లేకపోతే యాలకులు మెత్తగా పొడి కొట్టుకొని దీనికి యాడ్ చేసుకోవచ్చు. మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇలా యాలకుల పొడి యాడ్ చేయడం వల్ల. అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మ్యాషర్తో బాగా కలుపుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. మనకు నచ్చినట్లుగా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు, లేదా డైరెక్ట్గా అయినా తాగొచ్చు. పాలు ముందే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, అందువల్ల చల్లటి డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. పాలు చల్లగా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకే కాచి చల్లార్చి ఆ తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి నేను ఈ స్వీట్ ప్రిపేర్ చేశాను. లేదంటే ఈ స్వీట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రీజర్లో అయితే ఒక 10 మినిట్స్, లేదా ఫ్రిడ్జ్లో అయితే ఒక 1/2 అవర్ పెట్టి ఆ తర్వాత అయితే తీసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తాగుతారు. పిల్లలకు కొంతమందికి పాలు అంటే ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చాలా హెల్దీ కూడా. ఇప్పుడు మనము ఈ స్వీట్లోనే నానబెట్టుకున్న సబ్జా గింజలను యాడ్ చేసుకొని కలుపుకొని తాగామంటే ఇంకా చాలా హెల్దీ, అలాగే టేస్టీ కూడా. అదేవిధంగా మనకు సమ్మర్ నుంచి కూడా రక్షణ కవచంలాగా ఈ స్వీట్ అనేది పనిచేస్తుంది. దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ ఏమీ లేదు. చక్కెర ఒకటి మనకు ఇబ్బంది అనిపిస్తుంది షుగర్ ఉండే వాళ్ళకి. బాగా షుగర్ లేని వాళ్ళైతే చాలా చక్కగా ప్రతిరోజు కూడా ఇలా చేసుకొని తీసుకోవచ్చు. చాలా హెల్దీ అండి. ఈ విధంగా నానబెట్టిన సబ్జా గింజల్ని యాడ్ చేసుకొని తీసుకోవచ్చు, లేదా మామూలుగా అయినా కూడా తీసుకోవచ్చు. ఈ ఎండల నుంచి మనకు ప్రకృతి ప్రసాదించిన ఒక అమృత ఫలం ఈ తాటి నుంజలని చెప్పవచ్చండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.